వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ దాదాపుగా ఖరారైపోయింది. కాంగ్రెస్ నేతలతో కలిసి ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. ఒక 3 ఆప్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందు ఉంచారు. ముందుగానే బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళి అనేది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిర్ణయం థ్రెట్ అవుతుంది? అదే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకునే షర్మిల రాజకీయాలు నడపబోతున్నారా? అదే గనక జరిగితే ఎంతమంది వైసీపీ సిట్టింగ్లు షర్మిల గారి గొడుగు కిందకి చేరే అవకాశం ఉంటుంది? ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో విశ్లేషించడానికి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. దాదాపుగా ఖరారైపోయినట్టే ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలను తీసుకుని కూడా కొంతమంది నాయకులను తీసుకుని ఢిల్లీ వెళ్ళారు అనేది షర్మిల గారు. నిజంగా కన్ఫర్మ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి మరొక శక్తి వచ్చిందని అనుకోవాలా, లేదంటే ఒక సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు షర్మిల గారు అని ఏమన్నా అనుకోవచ్చా? అంటే షర్మిల గారు పొలిటికల్ గా తీసుకున్న రైట్ డెసిషన్, రాంగ్ ఎంట్రీ. ఓకే, ఈ చిత్రంగా ఉంటుంది రాజకీయాల్లో. అసలు మనం ఎప్పుడు రైట్ డెసిషన్ ఏంటి, రాంగ్ ఎంట్రీ అంటే బేసిక్ గా మనకు ఇంకొక 1.5 నెలలోనూ 1 నెలలోనూ నోటిఫికేషన్ వచ్చేట్టుగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల. సహజంగా ఈ సమయంలో ప్రజలు అధికార ప్రతిపక్షం మీద పోలరైజ్ అయిపోయి ఉంటారు. గందరగోళం ఉండదు. మనకు గందరగోళం ఉంటుంది. మనం రోజు విశ్లేషణ చేసుకుంటా ఉంటాము, ఎవరు ఏంటి అనేది పట్ల మనకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ప్రజల వరకు అధికార పార్టీకి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటే ఏ పార్టీ వైపు, జగన్కి అనుకూలం, జగన్కి వ్యతిరేకం, రెండుగా చీలుంటారు. ఎవరు జగన్ ఓడిస్తారు అనే వాళ్ళ పట్ల మొగ్గు చూపుతారు, ఓడించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు. ఈ పోలరైజేషన్ పూర్తి స్థాయిలో జరిగిపోయిన తర్వాత కొత్తగా ఎంట్రీతో రాజకీయాలు చేయడం చాలా కష్టము, ఒక పాత్ర పోషించడం కష్టము. కాబట్టి షర్మిల గారు 1 year ముందు రాజకీయాలు చేస్తుంటే ఒక రకంగా ఉండేది. నేరుగా ఈ టైంలో ఇంకా ప్రజలు పోలరైజ్ అయిన తర్వాత ఎంట్రీ కావడం, పైపెచ్చు ఒక సాధారణ వ్యక్తిగా ఎంట్రీ అయితే ఇబ్బంది లేదు. ఒక అసాధారణ రాజకీయ నాయకురాలుగా ఆమె పేరుంది. అన్నిటికన్నా మించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వయానా చెల్లెలు. కాబట్టి ఆమె న్యూట్రల్ పాలిటిక్స్ చేయలేరు, డైరెక్ట్ అటాక్ చేయాల్సింది. జగన్ గారికి అనుకూలంగా వ్యతిరేకంగా అటాక్ రాజకీయాలు చేయాలి. ఇట్లాంటి దశలో ఈ టైంలో ఎంట్రీ అయితే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆ రకంగా రైట్ డెసిషన్ తీసుకొని రాంగ్ టైంలో ఎంటర్ కావడం అనే కూడా షర్మిల గారికి సెల్ఫ్ గోల్ అన్న కానీ తన రాజకీయ భవిష్యత్తు మీద ఒక చెడు ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రైట్ డెసిషన్ ఒక రైట్ టైంలో తీసుకోలేదా? రైట్ టైంలో రైట్ డెసిషన్ ఎందుకు అంటున్నానంటే, ఉంటే జగన్ గారితో ఉండాలి, చెల్లెలు కాబట్టి. ఆడ ఉండలేని పరిస్థితి, కారణాలు ఏమన్నా కావచ్చు, ఉండలేని పరిస్థితి వస్తే ఆటోమేటిక్ గా తనకు సరైన ప్లాట్ఫామ్ కాంగ్రెస్. ఎందుకంటే వైసీపీ అంతా కాంగ్రెస్. కానీ తెలుగుదేశానికి పోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా తీవ్ర వ్యతిరేకత వచ్చేస్తుంది. నిన్నటి వరకు ఏ రాజకీయాలు బీజేపీకి పోలేదు అనే కారణాలకి ఇంకా వామపక్షాలు మిగతా పార్టీల యొక్క. కానీ సార్ ఒకటి ఇక్కడ చిన్న అంశం గుర్తు చేసుకోవాలేమో, తెలుగుదేశం పార్టీ కన్నా అతిపెద్ద బద్ద శత్రువు కాంగ్రెసే కదా వైసీపీకి. అటువంటిప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళడం రైట్ డిసిషన్ అని ఎలా అనుకోవచ్చు? అంటే తెలుగుదేశానికి భద్రశత్రువే, తెలుగుదేశానికి పోలేరు. ఎందుకు పోలేరు? కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీ వైసీపీ కావచ్చు, కానీ తెలుగుదేశం వ్యతిరేక కూడా వాళ్ళు. కాబట్టి తనకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉండే గ్రూప్ లో ఆమె పోయింది అనుకున్న అబాస్ పాలైపోతారు. కాబట్టి తెలుగుదేశానికి పోలేదు, బీజేపీకి పోయేదానికి భౌతికత లేదు. కొన్ని జనసేనకు పోదామంటే ఆమెకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద తేడా ఏం లేదు. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చి, ఒక పర్సనాలిటీస్ కదా, కాబట్టి ఆడేమని లేదు. కాబట్టి ఒక నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పోవడం కరెక్టే. కానీ 1 year ముందన్నా పోయి ఉండాలి, లేదా 24 ఎన్నికల ఫలితాలు చూసైనా వెళ్ళుంటే ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఉండేది. ఇప్పుడు కూడా ప్రతికూలం అన్న కానీ కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకొని రావడం సానుకూల రాజకీయాల్లోకి వెళ్ళాలి. కానీ పటపట 2 తెలంగాణలో ఏం స్టేట్మెంట్ 2 రకాలు తప్పు చేశారు. తెలంగాణకి ఎందుకు పోయినారు? నాకేం పని ఆంధ్రప్రదేశ్ తో, ఎందుకు నేను ఆంధ్రప్రదేశ్ పుట్టచ్చు కానీ నా మెట్టి నీళ్ళు తెలంగాణ కాబట్టి నేను ఇక్కడే రాజకీయాలు చేసి అక్కడికి పోను, ఇండైరెక్ట్ గా నాకు వద్దనేసింది. ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటి? కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రయత్నం చేసింది స్టార్టింగ్ లో. అసలు మా నాన్న మీద కేసులు పెట్టిన పట్ల నేనట్టు చేస్తా, ఇది 1 year ముందు చేసింది కాదు, 1 month ముందు చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదైనా సరే చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకునేస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడు కూడా ఈ రోజు మనం ఇచ్చే స్టేట్మెంట్ 4 ఏళ్లకైనా సరిపేటగా ఉండాలి. అట్లా ఈ 2-3 పరిమితుల వల్ల కొంత షర్మిల గారు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ ఒకసారి మనం గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాటే అప్పట్లో సోనియా గాంధీని వ్యతిరేకించి ఆమె ఓదార్పు యాత్రకు అంగీకరించలేదని బయటకు వచ్చి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆయన వెంట అప్పుడు షర్మిల గారు ఉన్నారు, విజయమ్మ ఉన్నారు. అంటే ఒక రకంగా కాంగ్రెస్ని ఎంత వ్యతిరేకిస్తారు వైసీపీ ఫ్యామిలీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతగా వ్యతిరేకించే పార్టీతోనే ఇప్పుడు షర్మిల గారు చేతులు కలపడం అంటే అక్కడ విశ్వసనీయతకు కొలమానం లేనట్ట, లేదంటే అది షర్మిల గారి వ్యక్తిగత విషయం అనుకుని మనం వదిలేయాలా? అంటే సహజంగా ఇది ఉంటుంది. కానీ కాంగ్రెస్ లో చేరితే షర్మిల గారిని
అంత విశ్వసనీయమైన ప్రశ్నలు ఉత్పన్నం కావు. ఎందుకు కావు అంటే నా ఉద్దేశంలో శర్మిల గారు ఎక్కడ ఉండాలి? నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు కానీ వైసీపీ అధికారంలో శర్మిల గారి రోల్ని ఎవరు విస్మరించలేము. ఎందుకంటే అంత ఉమెన్ గా అనేక దాడులు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి క్యారెక్టరైజ్ ఇన్ని చేశారు. ఇట్లా చేసిన శర్మిలాకి గుర్తింపే ఉంది వైసీపీలో? ఈ ప్రశ్న సగటు వైసీపీ కార్యకర్తలు కూడా వేధిస్తా ఉంది కదా. కాబట్టి అప్పుడు ఆమె రాజకీయంగా పాదయాత్ర చేసేసి ఒక సాధారణ మహిళ ఏదో ఎన్నికల టైంలో చెప్తే సరే ఇంట్లో కూర్చో అంటారు, కానీ ఒక అసాధారణ రాజకీయాలు చేసింది ఆమె. చేసినప్పుడు ఇన్ని రాజకీయాల్లో ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు కదా. అలాంటప్పుడు తమకు తాను జగన్మోహన్ గారు ఇస్తున్నారా అంటే కుటుంబ రాజకీయాలు అనే కాన్సెప్ట్ కూడా చూడాలి కదా సార్. 2014 అలా చేసే ఓటం పాలయ్యం. అందుకే 2019లో కుటుంబం అందరినీ విజయంకి సీట్ ఇవ్వలేదు, ఈమెకి ఇవ్వలేదు, పక్కన పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వచ్చారు అని కదా ఆయన కుటుంబం నుంచి. శర్మిల గారి విషయంలో కుటుంబ రాజకీయ పరిస్థితులు రావు. ఎందుకు రావంటే ఆమె కష్టార్జితం అలాంటి. తల్లిగా ఆశీర్వదించాల, చెల్లిగా తనకు కష్టపడింది, ఇన్ని 100 కిలోమీటర్లు తిరిగింది, క్యారెక్టర్ ని డిస్టర్బ్ చేసుకునే ఆరోపణలు ఎదురు ఇన్ని ఇబ్బంది పడిన శర్మిలకి తగిన ప్రాధాన్యత వైసీపీలో ఉందా అంటే లేదని అందరూ అంటారు. లోపల ఏం జరిగింది నాకు తెలియదు. అలాంటప్పుడు ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి, తనకి ఏ ప్లాట్ఫామ్ ఉంది? కాంగ్రెస్ మీద వ్యతిరేకత రాజశేఖర రెడ్డి గారి విషయంలో, జగన్ గారి విషయంలో ఉండొచ్చు. తన చెల్లికి ప్రాధాన్యత లేదు. పైపచ్చి జగన్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఉన్న పేరేంటి? ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాడు, పార్టీ అనుబంధం ఉండవుతాడు. ఈ రోజు ఆయన కనెక్షన్ ఎక్కువ ఉంటాడు కదా, ఆయన క్యాడర్ తో కానీ లీడర్ తో కనకపోవడం వల్ల ఆ ఎమోషనల్ తగ్గింది. కాబట్టి ఇంతేనేమో అని అభిప్రాయం వచ్చినట్టు శర్మిల గారు వెళ్ళడానికి ఎవరు తప్పట్టు. అయితే 1 year ముందే వెళ్ళి ఓపిక్ గా రాజకీయాలు చేస్తుంటే సస్టైన్ అయి ఉంటారు. ఇప్పుడు ఇంకో నెలలో ఎలక్షన్ వచ్చేస్తాం. పైపించి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏం చేసింది శర్మిల గారు? తెలంగాణలో ఇచ్చిన స్టేట్మెంట్లు కాదు, ఇంకో వారం 10 రోజుల్లో కాంగ్రెస్ లో చేరతారని తెలిసి లోకేష్ గారికి ఎవరన్నా గిఫ్ట్లు పంపిస్తారా? పోనీ మీకు ఆ సాంప్రదాయం ఉందా? లోకేష్ గతంలో పంపించిన సాంప్రదాయం. మీరు ఏ పార్టీలో చేరబోతారు? కాంగ్రెస్ తెలీదా? వారం ముందు క్రిస్మస్ అంటే 10 రోజుల ముందే కదండి. 10 రోజుల ముందు మీరు ఏ పార్టీలో చేరతారో మీకు తెలీదా? తెలిసిన తర్వాత దానికి బద్ధశత్రులు కూడా తెలుగుదేశం. నువ్వు ఎక్కడి నుంచి నరుక్కొని రావాలి? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నరుక్కొని రావాలి. రాజకీయాలు మంచి చెడ్డ కావచ్చు, ఆ నుంచి నరుక్కురా. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని శత్రువుగా చూస్తారు కదా, మిమ్మల్ని రాసేడు కూతురుగా చూస్తారు. అలాంటి పార్టీలో యువ నాయకుడుగా ఉన్న లోకేష్ గారికి మీరు గ్రీటింగ్ పంపించేసిన తర్వాత మీరు ఎవరు పర్సనాలిటీగా ఎవరు ముద్ర మీకు పడిపోతుంది? ఆటోమేటిక్ గా తెలుగుదేశం ముద్ర పడుతుంది. పైపించి చంద్రబాబు గారు మొన్న పోయి ఆయన కలిసినాడు, ఎవరిని? శివకుమార్ ని ఎయిర్పోర్ట్. శర్మిల గారికి డ్యామేజ్ కదా. కాబట్టి ఆమెతో రావాలనుకునే వాళ్ళు కూడా మన శర్మిల గారికి కాకపోతే ఆమె తెలుగుదేశం కోసం చేస్తుందని మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఇట్లాంటి రాంగ్ స్టెప్స్ అంటే పట డెసిషన్స్ తీసుకునేస్తున్నారు. ఇది తప్పు అంటున్నారు. రాజకీయాల్లో సస్టైన్ పాలిటిక్స్ చేయలేదు. తప్పటడుగులు అనుకోవాలా? వ్యూహాత్మక ఎత్తుగడలే షర్మిల గారు వేస్తున్నారు రాజకీయ అవసరాల రీత్యా, లేదంటే పదవి కోసం అనుకోవాలా? కాంగ్రెస్ లో వెళ్ళడం వ్యూహాత్మకంగా కరెక్ట్. రాజకీయాల్లో మనుగడ సాధించాలన్నా, ప్రజలకు ఏమైనా 4 సహాయం చేయాలన్నా పదవి రావడం కరెక్టే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ పథకాలు పదవి వస్తే చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారా? పదవులు ఆశించడం తప్పులేదు. శర్మిల గారు లాంటి ప్రజానాయకులు కాకపోతే ఎవరు ఉంటారు? కాకపోతే రైట్ టైంలో చేరలేదు, రాంగ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఎలక్షన్ టైంలో 2 పార్టీల మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతున్నప్పుడు శర్మిల గారు వేసే ప్రతి అడుగు, ప్రతి ఓటు చీలిక ఎవరికి లాభం అనుకుంటారంటే ఆటోమేటిక్ గా వైసీపీకి నష్టం, తెలుగుదేశానికి లాభము అనే వాతావరణం వచ్చినప్పుడు ఆమెతో రావాలనుకున్న వాళ్ళు కూడా సంశయిస్తారు. శర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ సక్సెస్ అయిపోతుంది, ఒక అసెట్ గా మారుతుందనే వాతావరణం వచ్చేస్తే జగన్ గారికి నష్టం వచ్చినా వెళ్ళిపోతారు. ఒక 3 ఆప్షన్స్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందు ఉంచారు అనేది, ఆ 3 ఆప్షన్స్ ఏంటనే చెప్తాను. దేనికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అనేది. ఒకటి వచ్చి తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి షర్మిల గారిని చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నారు. కాంగ్రెస్ బాధ్యతలు అంటే వైఎస్ఆర్టీపీని విలీనం చేసి బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నారు. ఇది ఫస్ట్ ఆప్షన్. రెండోది వచ్చి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో పగ్గాలు చేపట్టిన తర్వాత కడప ఎంపీ సీట్ నుంచి బరిలోకి దిగడం, అలాగే ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఒకప్పుడు వైఎస్ఆర్కి కాంగ్రెస్ పార్టీ ఎలా స్వేచ్ఛ ఇచ్చిందో అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ సీట్ల విషయంలో కానీ వాళ్ళ జోక్యం ఉండకూడదు, ఆ స్వేచ్ఛ ఇవ్వాలి అనేది రెండో ఆప్షన్. ఇక మూడోది వచ్చి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు పిసిసి పగ్గాలు ఇవ్వడం, రాజ్యసభకు పంపించడం. ఈ 3 ఆప్షన్స్ ఉంచారు. ఆల్రెడీ బ్రదర్ అనిలే ముందు ఢిల్లీ పెద్దల దగ్గర ఉంచారు, తర్వాత ఇప్పుడు మాట్లాడడానికి వెళ్ళారు అనేది. ఇప్పుడు సాధారణ వ్యక్తి అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఎక్కడో ఒకసారి సభలో పోయి ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవచ్చు. జగన్ గారి చెల్లెలు ప్రో యాక్టివ్ పర్సనాలిటీ కాబట్టి ఆమె అనివార్యంగా జగన్ గారితో ఢీకొనాలి. అంటే రాజ్యసభ పంపే అవకాశం ఉంటుందా నేను అడిగేది. రాజ్యసభ తీసుకుంటే రాజ్యసభ తీసుకొని
పిసిసి ప్రెసిడెంట్ అయితే ఒక సౌలభ్యం ఉంది ఆమెకి. ఎందుకంటే జగన్ గారిని డైరెక్ట్ అటాక్ చేయడం రాజకీయాల్లో చేయొచ్చు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉంది. ఇట్లాంటి అన్యాయం చేస్తున్న బీజేపీతో తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు వాళ్ళతో ఉన్నారు. ఈ రెండు పార్టీలు కాదని మా అవకాశం నేను ఒక జెంటిల్మెన్ పాలిటిక్స్ చేస్తే ఆమెకు మంచిది. అట్లా కాకుండా రాజ్యసభ తీసుకోవాలి. రాజ్యసభ తీసుకోకపోతే ఏమవుతుందంటే పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఎన్నికల క్షేత్రంలో దిగింది అనుకోండి, ఎంపీ ఎమ్మెల్యే రెండు వస్తున్నాయి. రెండిట్లు ఎక్కడ వస్తాడు పోటీ చేయాలి కదా. ఈ రెండు ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఒకటి వచ్చింది అనుకోండి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయని తప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ఒకటి వచ్చింది అనుకోండి, నేను ఎంపీకి పోటీ చేయని తప్పుకోవచ్చు. రెండు ఒకటి వచ్చినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కడప ఎంపీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రచారం. కడప ఎంపీ కాదు, కడప జిల్లాలోనే పోటీ చేయాలి. ఇప్పుడు ఏడంటే ఆడ పోటీ చేస్తే అర్థమే ఉంది, రాజీ పడిపోయావు మీ అన్నతాండ్రా. ఎంపీయా పులివెందుల ఎమ్మెల్యేనా ఏదన్నా కావచ్చు, డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఆమెకు వస్తుంది. జగన్ గారికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ మీరే కొట్లాడుకుంటారనే మెసేజ్ వస్తే ఆమె కూడా అంత మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అందువల్ల బెస్ట్ చాయిస్ అంటే నా దృష్టిలో రాజ్యసభ ఒక పదవి వచ్చేసింది కదా, ఇంకా పోటీ చేయాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనివార్యంగా రాజకీయాలు చేయాలి. అంటే వాళ్ళు 3 ఛాన్సులు నన్ను అనుకోని నా బెస్ట్ చాయిస్ ఏంటంటే ఆమె దృష్టిలో రాజ్యసభ తీసుకొని పిసిసి అధ్యక్షురాలు తీసుకొని రెండు పార్టీలను విమర్శించాలి, తెలుగుదేశం వైసీపీని. అది కూడా ఏమని విమర్శించాలి, కాంగ్రెస్ పార్టీ విభజనను ఫస్ట్ అంగీకరించాలి. మేము విభజన చేశాం, మేము చేసిన చట్టం అమలు చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అలాంటి చట్టాన్ని బీజేపీ 10 ఏళ్లుగా చేయలేదు, అమలు చేయలేదు. అలాంటి బీజేపీతో తెలుగుదేశం పార్టీ రాజీ పడతా ఉంది. దురదృష్టవస్తు మా అన్న కూడా రాజీ పడ్డాడు, కాబట్టి నేను కాంగ్రెస్ లో చేరాను. విభజన చట్టం అమలు కావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే అని కానీ ఆమె రాజకీయం చేస్తే ఈ ఇబ్బందులు ఎదుర్కోదు. సరే, ఒకటి తెలంగాణలో షర్మిల గారు చేసిన రాజకీయాలు చూసాం. చాలా అగ్రెసివ్ గా, చాలా దూకుడుగా అక్కడ ఎమ్మెల్యేలను విమర్శించడం, లేదంటే కేసీఆర్ని విమర్శించడం, ఆమె చివరికి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, ఆమె కారు కూడా లిఫ్ట్ చేసేసి రోడ్డు మీద లాక్కెళ్ళిపోవడం, ఇవన్నీ చాలానే చూసాం. అలాంటి అగ్రెసివ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే, పైగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ముందు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఒక చెల్లెలుగా చూస్తారా, ఒక ప్రత్యర్థి, ఒక రాజకీయ నాయకురాలుగా మాత్రమే ఆమెను చూస్తారా? అగ్రెసివ్ చేయాలి. అగ్రెసివ్ మీన్స్ అరెస్ట్ కావడం, కార్లు పోవడం కాదు. అగ్రెసివ్ గా నేషనల్ గవర్నమెంట్ మీద వెళ్ళాలి. బీజేపీ మీద అగ్రెసివ్ గా వెళ్ళిపోయి ఆ అగ్రెసివ్ గా వెళ్లాల్సిన ఈ రాష్ట్రానికి, అక్కడ బీఆర్ఎస్ మీద ఎలా అయితే అగ్రెసివ్ గా వెళ్ళారో ఇక్కడ వైసీపీ మీద అలా అగ్రెసివ్ గా వెళ్తే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? నాకు తెలిసి ఆమెకు నష్టం వస్తుంది. అగ్రెసివ్ గా నేషనల్ పాలిటిక్స్ మీద అంటే ఒక ఆయుధం దొరికింది కదా. విభజన చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోయిందన్న విషయంలో ప్రజలకు యాక్సెప్టెన్స్. బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉందనే దాంట్లో యాక్సెప్టెన్స్ ఉంది. అలాంటి బీజేపీతో వైసీపీ గానీ తెలుగుదేశం కానీ రాజీ పడతాం, రాజీ మీన్స్ భయపడతా ఉన్నారు అనే దాంట్లో యాక్సెప్టెన్స్. ఈ యాక్సెప్టెన్స్ పట్ల అగ్రెసివ్ పోతే మంచిదే. అట్లా కాకుండా డైరెక్ట్ గా జగన్ మీద అటాక్ చేస్తే ఏమవుతుందంటే, నేను చెప్పాను కదా, లోకేష్ గారికి రాఖీ ఇది పంపించడం, క్రిస్మస్ చంద్రబాబు నాయుడు శివకుమార్ తో మాట్లాడడం వల్ల ఈమె చేసే ప్రయత్నం చంద్రబాబుకు లాభం వస్తుందనే మెసేజ్ వెళ్ళిపోతే ఆ అగ్రెసివ్నెస్ ఖచ్చితంగా షర్మిల గారికి నష్టం. సార్, నిజంగా సింగిల్ గా తీసుకుంటున్న డెసిషన్ అనుకోవాలి ఇది. షర్మిల గారు వెనక చాలా పెద్దలే ఉన్నారు, అంటే డీకే శివకుమార్ ఎలాగా ఉన్నారని తెలుసు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నాయకులు కూడా ఉండి ఉండొచ్చా? అంటే శివకుమార్ అయినా ఎప్పటి నుంచో ఉన్నాడు, పెద్దలైన ఎప్పుడు, కానీ ఈ ఒక ఆలోచన వస్తే కదా వాళ్ళు ప్రేరేపిస్తారు. అంటే షర్మిల గారు సింగిల్ డెసిషనే, అంటే ఇట్స్ రాంగ్ ఆర్ రైట్ అనేది పెద్దలు చెప్తారు కదా, చెప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారంటే అది ఒక వ్యూహం అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక కుట్ర అనుకోవాలి? కుట్ర అన్న కానీ జగన్ గారితో ఎక్కడో అభిమానం లేకపోయింది, దానికి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇబ్బంది లేకపోవడానికి ఆమె కారణమా జగన్ కారణమా మనకు తెలియదు. వ్యవహారాలు ఆమె డైరెక్ట్ గా బయటకు వచ్చేవాళ్ళు నిర్ణయించుకుంది. జగన్ తో కలిసి రాజకీయాలు చేసే పరిస్థితులు లేదనే అభిప్రాయం అర్థమైంది. అర్థమైన తర్వాత ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు జగన్ మిత్రులు కాదు కదా కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు. కాబట్టి డెసిషన్ షర్మిల గారిదే, మిగతా వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేది యాదృక్షికంగా జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ నుంచి ఎంత ఎంకరేజ్ చేసినా షర్మిల గారికి నష్టం రాదు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చినా, పరోక్షంగా సిగ్నల్స్ వచ్చినా అది ఆమెకు రాజకీయంగా నష్టం. మరో కీలక పాయింట్ సార్, వైసీపీలో ఉన్న అసంతృప్తులు ఒక నెంబర్ కూడా వైరల్ అవుతుంది, మరి అది ఎంతవరకు తెలియదు, 42 మందో 45 మందో ఇప్పుడు ఆమెకు టచ్ లో ఉన్నారు అనేది నిజంగా ఒక షెల్టర్ అవుతుందా షర్మిల గారు గొడుగు కిందకి వాళ్ళందరికీ? ఎందుకంటే వైసీపీలో సీట్లు రావు అని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు టీడీపీకి వెళ్ళలేరు, జనసేనకు వెళ్ళలేరు అనుకున్న టైంలో ఒక ఆల్టర్నేటివ్ షర్మిల గారు కనిపించే అవకాశం ఉంటుంది వాళ్ళకి నిజంగా 40, 30, 10 ఆ తర్వాత నెంబరింగ్ అనేది తర్వాత. నేను మీ 3 నెంబర్లతో విభేదిస్తున్నాను. 151 మంది టచ్ లో ఉన్నారు, 151 మంది తిరిగింది రాజకీయంగా గెలిపించింది. ఇది నిజంగా పెద్ద జోకే.
ఆ టచ్ ఉంది తప్ప పొలిటికల్ టచ్ ఆడుంటుంది. పాయింట్ ఏంటంటే షర్మిలా గారికి తెలియనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఆమెతో ఫోన్ కూడా మాట్లాడతాడు. అంటే లైక్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఓపెన్ గానే చెప్పారు. అలాంటి వాళ్ళు ఉండరా? ఒకవేళ ఉంటే వాళ్ళకి ఈమె షెల్టర్ అవుతారా? నిజానికి అలాంటి సెంటర్ అయితే రామకృష్ణారెడ్డి గారి లాంటి మోడల్ గా షర్మిలాకి వెళ్తే షర్మిల అన్నకి పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టే. ఓటు బ్యాంక్ చీల్చా పాజిటివ్ స్టేట్. ఎందుకంటున్నారంటే నేను ఒక లెక్క చెప్తాను. మంగళగిరిలో 45,000 ఓట్లు వైసీపీకి అనుకుందాం, 40,000 ఓట్లు తెలుగుదేశానికి అనుకుందాం, ఒక 4,000 ఓట్లు రామకృష్ణారెడ్డి తీసేశాడు వైసీపీ నుంచి అనుకుందాం. జనరల్ గా వైసీపీ ఓడిపోతుంటారు, నా దృష్టిలో ఓడిపోదు. ఎప్పుడు ఓడిపోతుందంటే ఆ 4,000 ఓట్లు చీల్చిన రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశంలో చేరితే 44 తెలుగుదేశం అవుతుంది, 41 వైసీపీ అవుతుంది. అలాంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ 4,000 షర్మిలతో వేసినాడు అనుకోండి, 41 వైసీపీ, 40 తెలుగుదేశం, 4 వైసీపీ. అప్పుడు వైసీపీకి లాభం. రామకృష్ణారెడ్డి మోడల్లో గాని వైసీపీ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలు అంటే బయటకు ఎమ్మెల్యేలు రారండి, టికెట్ రావడం వస్తారు. ఆ టికెట్ రానోడు తెలుగుదేశంలో చేరకుండా షర్మిలా గారి పార్టీలో చేరితే షర్మిలా గారు పెద్ద గిఫ్ట్ ఆయనకి అన్నకి పాజిటివ్ గా ఇచ్చినట్టే. సరే, ఫైనల్ ఒక విషయం చెప్పండి. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని వెతుక్కునే పరిస్థితి, ఇప్పుడు షర్మిల గారి వల్ల కాంగ్రెస్ కు ప్రయోజనమా, వైసీపీకి డేంజర్ బెల్స్ ఎంతవరకు వినిపిస్తాయి? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొంత పికప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి డేంజర్ బెల్సే. 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లో పరిస్థితుల్లో మార్పులు రావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మొత్తం తెలుగు వైసీపీతో ఉంది. ఎప్పుడు వైసీపీ నుంచి బయట వచ్చేస్తారంటే జగన్ యాజ్ ఎ ఫెయిల్యూర్ లీడర్ గా మారిన తర్వాత. ఎందుకంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా నా గ్రూప్ కి మంచి ఆశాజనకమైన గ్రూప్ రాకుండా ఎందుకు పోతారు? అమాయకులు రాజ్యాధికారాన్ని అనుభవించినటువంటి తరగతి ఇది. ఎందుకు వెళ్ళిపోతారు? అభిమానం ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డితో ఎవరికి సంబంధాలు లేవా? ఎందుకు పోలేదు ఆయనతో పాటు? కాబట్టి అభిమానాలతో పోరు. ఆ మాటకు వచ్చే వైఎస్ వివేకానంద రెడ్డి కన్నా పెద్దలు ఉన్నారండి. ఇక్కడ చిన్న మాట, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని రెడ్డి కాంగ్రెస్ అనేవారు. ఇప్పుడు రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోతుంది, రెడ్లకి వైసీపీలో అనేది కూడా ఉంది. రేపు ఇంకా తగ్గించేస్తారనే సీట్లు లిస్ట్ వస్తే. అలాంటి టైంలో షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళడం కాంగ్రెస్ కి ప్రయోజనమా, రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ షర్మిల షెల్టర్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ప్రయోజనమా? ఇస్తే రెడ్లకు జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇవ్వట్లేదనేది ఇవ్వట్లేదని కాదు, తగ్గిస్తే నేను అనేది తగ్గిస్తాడు 24 తర్వాతే తెలుసు. 24 ఎన్నికల్లో రెడ్లు ఎవరు లీడర్షిప్ ఉన్నందరూ తాడోపేడు చంద్రబాబుతో తేల్చుకుని మళ్ళీ అధికారం రావాలని కోరుకుంటారు. కానీ జగన్ గారు 2024లో ఓడిపోతే మాత్రం షర్మిలా గారి కేంద్రంగా పెద్ద రాజకీయ పునరేకరణ జరుగుతుంది. ఎంతవరకు ఓటు బ్యాంక్ చీల్చే అవకాశం ఉంటుంది సార్ నిజంగా షర్మిల గారు నిజంగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగితే వైసీపీ ఓటు బ్యాంక్? 2024లో షర్మిలా గారి కారణంగా ఒక గ్లామర్ వస్తుంది తప్ప ఓటింగ్ లో మార్పు రాదు. ఎందుకంటే ఆల్రెడీ పోలరైజ్. కనీసం ఒక 5-10% ఓట్లైనా చీల్చే అవకాశం ఉండదు? వస్తలే లేదు, ఆ పరిస్థితి రాదు. ఎందుకు రాదు అంటే కాంగ్రెస్ పార్టీ పెరగడం అంటే పటపట పెరిగిపోవడమే, ఆ పక్క నుంచి దూరడమే. ఆ పరిస్థితి రానంత వరకు ఓటింగ్ లో మార్పు రాదు. పోలరైజేషన్ తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా మారిపోయిన దశలో ఇంకొక నెలలో ఎలక్షన్ వస్తున్నాయి. ఈ దశలో మళ్ళీ ప్రజల్లో పోలరైజేషన్ మార్పు వస్తే మళ్ళీ పెరగడమే, మళ్ళీ మా ఊరు పెరగడానికి జెట్ స్పీడ్ లో పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రేపు చూద్దాం మొత్తానికి షర్మిల గారు రైట్ టైంలో రాంగ్ స్టెప్ వేస్తున్నారా, లేదంటే వేస్తున్న స్టెప్ కరెక్టే కానీ ఇది రైట్ టైం కాదా? ఎన్నికలు దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఇది రేపొద్దున థ్రెట్ అవుద్దా జగన్మోహన్ రెడ్డి గారికి? షర్మిల గారికి ఎంతవరకు ప్రయోజనం? కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్రయోజనం? వేచి చూద్దాం.